విశాఖలోని గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ రోజుకు పెరుగుతోంది. 5,000 కోట్ల భూ స్కామ్పై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపినప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు లోకేష్లకు బంధువైతే విలువైన భూములను ఉచితంగా కట్టబెట్టేస్తారా అంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. గీతంకి కేటాయించిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. విశాఖ టీడీపీ ఎంపీ భరత్ సొంత సంస్థ గీతం యూనివర్సిటీకి అప్పనంగా 5,000 కోట్ల విలువైన భూ కేటాయింపుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ తీరుపై ఉత్తరాంధ్ర ప్రజలు భగ్గుమంటున్నారు. గీతం యూనివర్సిటీ మీద వారికి అంత ప్రేమ ఉంటే హెరిటేజ్ ఆస్తులు కట్టబెట్టాలని సూచిస్తున్నారు. ప్రజల ఆస్తులకు చంద్రబాబు కస్టోడియన్గా ఉండాలి గాని ఇష్టానుసారంగా భూములు ఇస్తామంటే సహించేది లేదంటున్నారు. గీతంకు భూ కేటాయింపులపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గీతంకు అప్పనంగా భూములు కట్టబెట్టడానికి అదేమీ చారిటీ సంస్థ కాదంటున్నారు. చదువు ముసుగులో ఏటా 100 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న సంస్థకు ఉచితంగా భూములు ఎందుకివ్వాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూములను బంధుత్వ ముసుగులో అప్పగిస్తే సహించేది లేదంటున్నారు. భూ కేటాయింపంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందని నగర మాజీ మేయర్ హరివెంకటకుమారి విమర్శించారు. గీతం భూములను ఈరోజు ప్రభుత్వ భూములను లోకేష్ గారి తోడలుడైన పార్లమెంట్ ఎంపీ భరత్ గారికి కట్టబెట్టడానికి చాలా పెద్ద స్కెచ్ వేసి ఈరోజు సుమారు 55 ఎకరాల భూమిని 5,000 కోట్లు విలువ చేసే భూమిని ఈరోజు దారాదత్తం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా. 5,000 కోట్ల విలువైన భూ కేటాయింపుపై రాష్ట్ర సంస్థతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి రావని, పైగా లబ్ధిదారుడు అధికార పార్టీ ఎంపీ కావడంతో దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని సిపిఎం చెబుతోంది. సిబిఐతో దర్యాప్తు జరిపిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని సిపిఎం నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గీతం ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భరత్ గారు ఎంపీ గారు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్రమైన విచారణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే సమగ్రమైన విచారణ జరపాలి. సిబిఐతో ఎంక్వైరీ చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ భూముల్ని పరిరక్షించాల్సిన పెద్ద మనిషి నేను భూములు ఆక్రమించుకున్నాను లీగలైజ్ చేయండి అని చెప్పడం అంటే ఎంత ప్రభుత్వానికి ఒత్తిడి చేసి ఉంటారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గీతంకు భూ కేటాయింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టిన సిపిఎం పార్టీ శ్రేణులపై సీఐ మల్లేశ్వరరావు ఓవరాక్షన్ కు దిగారు. సిపిఎం నేతలు, కార్యకర్తలు గీతం గేటు ముందు ఆందోళన చేయడానికి వీలు లేదని అడ్డగించారు. వేరే చోటుకు వెళ్లి ఆందోళన చేయాలని హెచ్చరించారు. సీఐ మల్లేశ్వరరావుకు అదే స్థాయిలో సిపిఎం నేతలు బదులిచ్చారు. నిరసన అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేశారు. పోలీసుల ద్వారా తమను అడ్డుకోవడం కాదని, చేతనైతే ఎంపీ భరత్ తమ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు.